క్లియర్ గా ఉందండి. రమేష్ గారు, నిన్న అసెంబ్లీలో విస్తృతమైనటువంటి చర్చ జరిగింది. అయితే ఈ గణాంకాలకు సంబంధించి మీ మీద విపక్షాలు దుమ్మెత్తిపోసినటువంటి పరిస్థితి, ముఖ్యంగా కామారెడ్డి డిక్లరేషన్ కు తూట్లు పొడిచింది కాంగ్రెస్ పార్టీ, ప్రజలను మోసగిస్తుంది, ముఖ్యంగా బీసీలను తీవ్రాన్ని అన్యాయం చేస్తుంది అంటూ కూడా విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? ముఖ్యంగా బీసీకి ఇప్పుడు ఒక విషయం గ్రహించుకోండి. తెలంగాణ ఇష్యూ ఆంధ్ర వాళ్ళు ఉన్నప్పుడు మాట్లాడడానికి, తెలంగాణ పేరు తేవడానికి కొంత వెనుక ముందు అయ్యేవాళ్ళు. ఈ రోజు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయిన తర్వాత మరొకసారి ఉద్యమంకి తేవడం జరిగింది. అందులో భాగమే రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో బీసీ కులగణన జరగాలి, బీసీలకు న్యాయం చేయాలి, పూర్తి స్థాయిలో రాజకీయంగా గాని ఆర్థికంగా గాని అన్ని రకాల సహసహకారాలు అందించాలనే సదుద్దేశంతో ఈ రోజు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో భారతదేశం అంతా ఈ కులగణన జరగాలనే ఉద్దేశం పెట్టుకున్నాం. ఈ రోజు దాని ఫలితాలు మనం అనుభవించాలని, ఎందుకంటే రాజకీయ కోణంలో చాలా అన్యాయం జరిగింది అనేది వాస్తవం. బీసీలకు ఇప్పుడు 1%, 3%, 6% ఉన్న అగ్రవర్ణాలు రాజ్యాలు వెళ్తున్నాయనేది అది అందరి చేతిలో నగ్న సత్యం. దాని మీద ఒక వ్యవహారికంగా వచ్చింది, రాహుల్ గాంధీ గారు ఒక లేవనెత్తారు. దానివల్ల ప్రభావం జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఎవరో వ్యక్తిగతంగా మన వినోద్ గారు మనము తీర్మానం వల్ల మాట్లాడినట్టే ఒక్క వ్యక్తి మాట్లాడిన దాన్ని మనం ఇక్కడ డిస్కషన్ చేసుకోవడం కాదు. సామాజికంగా మన న్యాయం జరగాలనే పోరాటం మనందరి దగ్గర నిస్వార్థంగా ఉండాలి. దాని భాగంగానే ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడడానికి ఆస్కారం వచ్చింది, ప్రతి ఒక్కరు కూడా డిస్కస్ చేయడానికి ఆస్కారం వచ్చింది, అసెంబ్లీలో వచ్చింది. దాన్ని ఇంకా ఉవ్వెత్తున తీసుకెళ్తే నిజమైన సామాజిక న్యాయం జరుగుతూ ఉంది. నేను అనేది ఏంటంటే, రాజకీయ కోణంగా చూస్తే రాజకీయంగా ఎదిగిన నాడే ఆర్థికంగా ఎదిగే పరిస్థితి ఉంటుంది. వాళ్లకు సామాజికంగా వాళ్ళకు వచ్చే బాధకాలు తీర్చి, ఆర్థికంగా ఇబ్బందులను తొలగించి, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కానీ రాజకీయంగా వాళ్ళ పలుకుబడితో చేసే తప్పు ఉప్పులున్నా కూడా సరిదిద్దే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని వల్ల ప్రయోజనం జరుగుతుంది. ఆరోగ్య విషయ పరంగా కానీ, విద్యా విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ అన్ని రకాల కూడా సహకరిస్తుంది ఈ విషయం అనేది మనం తెలుసుకోవాలి. కానీ కొన్ని కులగణన విషయంలో కూడా ఉద్యోగస్తులు కొంత తప్పుడు, అంటే పూర్తి సమాచారం ఇవ్వలేదని ఒక వాయిస్ వస్తుంది. దానివల్ల కొంతమందికి ఇంకా మా దగ్గర కూడా రాలేదు, మా దగ్గర కూడా ఎంక్వైరీ చేయలేదు అనే ఒక మాట వస్తా ఉంది. హలో, అదొక వ్యవహారికంగా దాని ఉద్యోగస్తులు కొంత నిర్లక్ష్యం చేశారనే దానిలో ఇంకా బీసీల పర్సంటేజ్ ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు అనేది ఒక సమాచారం ఉంది. 100కి 100 ఇది ఇంకా పూర్తి స్థాయిలో ఈ సర్వే జరగలేదు అనేది వాస్తవం. అయితే దానికి చాలా మంది మీరే ఒప్పుకుంటూ రమేష్ గారు, పూర్తి స్థాయిలో సర్వే జరగలేదు అనేది వాస్తవం అని మీరే ఒప్పుకుంటూ ఇవే గణాంకాలని చెప్పేసి పబ్లిక్ డొమైన్ లో పెడితే ఏ రకంగా ఒప్పుకుంటారు? అన్యాయం చేసినట్టే కదా. మీరు న్యాయం చేద్దామని అనుకున్నా కూడా చివరికి అన్యాయం చేసినట్టే కదా.